ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. లలితా సహస్రనామంలోని 12వ శ్లోకం యొక్క విశేషమైనటువంటి వివరణను ఇప్పుడు మనము తెలుసుకుందాం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. ఈ శ్లోకంలోని 2 పాదాలతో అమ్మవారి వాగ్భవ కూటమికి సంబంధించినటువంటి 18 నామాలు పూర్తవుతాయి. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత శ్లోకంలోని మొదటి పాదం. ఈ నామంలో అమ్మ చుబుకం అంటే గడ్డం గురించి వివరించారు. అమ్మ గడ్డము ఇలా ఉంటుంది అని దేనితో పోలిక చేయలేం అని ఈ నామానికి అర్థం. లభ్యము కాని లేదా దొరకని పోలిక గల గడ్డము యొక్క శోభ చేత ప్రకాశించుతున్నది అమ్మ అని అర్థం అన్నమాట ఈ నామానికి. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అంటే అమ్మవారి చుబుకము అతి నిరుపమానం, అంటే దేంతో కూడా పోల్చి చెప్పడానికి సాధ్యపడినటువంటి అంశం. సరస్వతి మొదలుకొని సమస్త కవులకు వర్ణించుటకు ఏ ఉపమానము లభ్యము కానంత అందమైన చుబుకము అమ్మవారి చుబుకం. సాధకుడు తనకు తానుగా ఊహించుకోనవలసినటువంటి అందమైన చుబుకమే కానీ పోల్చి చెప్పుటకు ఉపమానమే లేదు. కొన్ని దివ్య విషయాలు సాధకుని ఊహకు వదలుట సహజమైన ఋషి సాంప్రదాయం. సాధకుడు తనకు తానుగా కాంతి రూపమును ఊహించుట ఇచ్చట సంకేతించబడింది. నామాన్ని స్తోత్రం చేయునప్పుడు తత్సంబంధమైనటువంటి కాంతి రూపమును ఉపాసకుడు ఊహించుకోవాలి. కాంతివంతమైన రూపానికి తాను ఊహించి దర్శించుకున్న కొలది ఉపాసకునిలో కాంతి పెరుగుతూ ఉంటుంది. యాంత్రికమైన స్తోత్రాద్రికాలు చేయుటలో శ్రమే కానీ ఫలితమైతే ఉండదు. దేవి నామాలను ప్రత్యేకించి ఆయా రూపములను వర్ణించు నామములను పఠించినప్పుడు కాంతి రూపమును దర్శించుట ఉపాసకునకు ప్రాథమిక కర్తవ్యం. కాంతిని స్తోత్రాధికములు చేయుచు ఊహించుట దీక్షగా సాగించో సాధకుడు తన పరిసరాలను మరచి కాంతిలోకానికి చేరుకుంటాడు. కాంతిలోకమున మనస్సు నిలబడుట వలన బుద్ధికిని మనసునకును వంతెన నిర్మాణం కాగలదు. అది కారణంగా సాధకుని యందు క్రమంగా దైవీ స్వభావము ఏర్పడుతుంది. ముఖమునందు కన్నుల యందు కాంతి పెరగడం జరుగుతూ ఉంటుంది. నిరుపమానమైన కాంతివంతమైన చుబుకము అందమైన దేవి ముఖానికి దీటుగా ఊహించి శ్రీదేవి ముఖ ధ్యానము పరిపూర్తి గావించుకోవాలి. కేశపాసములు మొదలుకొని చుబుకము వరకు గల వర్ణనము స్తోత్రము చేయువాని మనస్సును ఆకర్షింపచేయగలదు. 12వ నామము నుండి 29వ నామం వరకు 18 నామాలతో దేవి ముఖవర్ణనము రమణీయంగా చిత్రించబడింది. అర్థసహితంగా మనసు పెట్టి ఈ నామాలను రాగయుక్తంగా ఆలాపన చేయు సత్సాధకునకు శ్రీదేవి ముఖము సమస్త సన్మంగళములను కలుగజేస్తుంది. పరమేశ్వరి యొక్క చుబుకాన్ని వర్ణించటానికి ఇంతవరకు ఉపమానమే దొరకలేదు. బ్రహ్మాది దేవతలందరూ కూడా నునుపైన చెక్కిళ్ళు కలిగి గుండ్రంగా ఉన్నటువంటి ముఖానికి ఈ చుబుకము తొడిమలా ఉన్నది అన్నారు. అంతేకాని ఆ చుబుకానికి ఇంతవరకు సరియైన ఉపమానాన్ని చూపలేకపోయారు. అంటే పరమేశ్వరి చుబుకము సాటి లేనటువంటి అందం కలది అని. అద్దంలో చూసినప్పుడు దాని ప్రతిబింబమే దానికి సరియైన ఉపమానం. శంకర భగవత్పాదుల వారు దేవి చుబుకాన్ని వర్ణించుటకు వీలు కాదు అంటున్నారు సౌందర్యలహరిలోని 67వ శ్లోకంలో. గిరిసుత చుబుకము తండ్రిచే ప్రేమగా పునకబడింది. శివునికి దేవి ముఖము అద్దం కాగా ఆ అద్దమునకు పిడి వంటిది ఆమె చుబుకము. దాన్ని పోల్చుటకు మరేదియును సాటిరాదు. పర్వతరాజపుత్రి తండ్రియగు హిమవంతునిచే అమితమగు వాత్సల్యముతో మునివ్రేళ్లతో పునకబడినది. కైలాసపతి చేత అధరపానమునందలి అనులత్వము చేత మాటి మాటికిని తొట్రుపడుచు పైకెత్తబడింది. శంభుని చేతితో మాత్రమే పట్టుకోదగింది. సాటిలేనిది అయిన ముఖము అనే అద్దానికి పిడి వంటిది అయిన నీ చుబుకమును ఏ విధంగా వర్ణించను అన్నారు.
తండ్రికి పిల్లల మీద ఉండే ప్రేమను వాత్సల్యము అంటారు. ఈ ప్రేమను వివిధ సందర్భాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. పిల్లల మీద ఉండేది వాత్సల్యము, భార్య పట్ల ఉండేది ప్రేమ, శిష్యుల యందు ఉండేది అనుగ్రహము, అగ్రజుల యందు ఉండేది భక్తి. హిమవంతుడు పరమేశ్వరికి తండ్రి కాబట్టి అతనికి దేవి యందు ఉండనిది వాత్సల్యం. అమ్మవారి చుబుకము నిరుపమానం, అంటే దేనితోనూ పోల్చి చెప్పుటకు సాధ్యపడని అంశం. అమ్మవారిని మనసులో రూపం నిలుపుకొని, అంటే అమ్మవారి రూపాన్ని మనసులో నిలుపుకొని చేసే సాధన మహా అద్భుతంగా అమ్మవారికి దగ్గర చేస్తుంది. ఆ విధంగా మనోనేత్రాలతో తల్లిని భక్తులు దర్శించాలి అన్న సంకల్పంతో ఈ నామ వివరణ ఇవ్వడం జరిగింది. అమ్మవారి చుబుకాన్ని పట్టుకొని, అంటే గడ్డాన్ని పట్టుకొని ప్రతిమలాడకుండా దయ చూపించమని మన మీద. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు శ్లోకంలోని 2వ పాదం. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంతర, అంటే కామేశ్వరునిచే కట్టబడినటువంటి సౌభాగ్యకరమైన మంగళసూత్రంచే ప్రకాశించిన మెడగలది శ్రీదేవి అని. ఇక్కడ వర్ణనము శ్రీదేవి మెడను గూర్చి. అందమైన ఆమె మెడకు మంగళసూత్రము మరింత శోభను కలిగించింది. ఆ మంగళసూత్రం కూడా విశిష్టమైంది. ఎందువల్లంటే కామమునకు ఈశ్వరుడు శివునిచే కట్టబడినది కాబట్టి. శివుడు కామేశ్వరుడు అనగా మన్మధునకు కూడా ప్రభువు. మన్మధుడు అతని కనుసన్నల ఆజ్ఞలను అనుసరించి జీవించవలసిందే. కామమును ఉజ్జీవింప చేయుటకు, హరించుటకు అధికారం గల ఈశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రం ఇది. సాధారణంగా జీవుల్లో మంగళసూత్ర ధారణ చేయు సమయమున పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఒకరి కన్నుల్లోకి ఒకరు చూచుకున్నప్పుడు కాముడు జనించి ఒకరికొకరు ఆకర్షితులవుతారు. దాంపత్య జీవనాన పరస్పర ఆకర్షణ ప్రాథమికంగా కామాకర్షణయే. మంగళసూత్ర ధారణ కారణంగా మన్మధుడు ఉద్భవించి చెలరేగుతాడు. కానీ ఇక్కడ మంగళసూత్రం కట్టింది కామేశుడు. మన్మధుడు తనంతట తానుగా చెలరేగటానికి అవకాశమే లేదు. అందుచే వర్ణించబడిన మంగళసూత్రము విశిష్టమైనది. ఆ మంగళసూత్రము అలంకరించిన మెడ కూడా సరిసమానమైన విశిష్టత కలది. శ్రీదేవి కాంతులీను మెడ వలన మంగళసూత్రము శోభిస్తూ ఉంది. పరమశివుడు కట్టిన మంగళసూత్రం కారణంగా అమ్మవారి మెడ కూడా ప్రకాశిస్తూ ఉంది. మంగళసూత్రము కామసంజనకము కానప్పుడు అది సౌభాగ్య కారణమవుతుంది. కనులు కనులతో కలిసిన సమయమున జీవాకర్షణము జనించినచో వివాహము సౌభాగ్యప్రదం కాగలదు. అట్టి సౌభాగ్యాన్ని సూచించు సూత్రం కాబట్టి అది వట్టి దారము కాక మంగళసూత్రమైంది. మంగళసూత్ర ధారణ వేదమునందు ప్రస్తావించబడలేదు. దక్షిణ భారతమున ఏర్పడిన ప్రాచీన సాంప్రదాయం ఇది. స్త్రీ పురుషులకు పరస్పర బాధ్యతలను, బద్ధ జీవనమును గుర్తు చేయు సంకేతమే ధరింపబడిన మంగళసూత్రం. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంతర, అంటే పరమశివునిచే కట్టబడి మన్మధుడు మళ్ళీ బ్రతకటానికి కారణమై సౌభాగ్యపరమైనటువంటి మంగళసూత్రంచే ప్రకాశించు మెడగలది అమ్మ అని అర్థం. వేదంలో మంగళసూత్రం ప్రసక్తి లేదు. అక్కడ పాణిగ్రహణము, సప్తపది మాత్రమే చెప్పబడ్డాయి. కానీ కాలానుగుణంగా సంప్రదాయం మారిపోయింది. మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభకే త్వం జీవసరథశ్రుతం. నా జీవనానికి హేతువైన ఈ సూత్రం చేత నేను నీ కంఠమున మాంగళ్యమును బద్ధం చేయుచున్నాను. నీవు 100 సంవత్సరములు జీవించుము అని చెప్పి మంగళసూత్ర ధారణ చేయడం వివాహంలో ముఖ్యమైన తంతుగా మారిపోయింది. ఈ మాంగళ్యమే ప్రథమ ఆభరణం. ఇక్కడ శివునిచే కట్టబడిన మాంగళ్యముతో శోభించుచున్న కంఠసీమ గలది అని భావన. ఈ విషయాన్ని శంకరుల వారు తమ సౌందర్య లహరిలోని 69వ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు. దేవి, వివాహ సమయంలో నీ మెడలో కట్టిన మంగళసూత్రంలోని 3 ముడులు మృదు మధుర రాగాలైన షడ్ గ్రామ, మధ్య గ్రామ, గాంధార గ్రామముల యొక్క ఉనికికి హద్దుల్లాగా కనబడుచున్నాయి. పరమేశ్వరి వివాహ సమయంలో శివుని చేత వేయబడిన ముడులు 3 ముడతలలాగా కనిపిస్తున్నాయి. అవే
దేవి కంఠసీమ యందు 3 ముడతలు గలవైన 3 రేఖలు. ఈ రేఖలు అనేక రకాలైన మనోహరమైన రాగాలు, ఉపరాగాలు, జనక రాగాలు, భాషా రాగాలు, విభాషా రాగాలు, అంతరాలు, భాషలు అనే ప్రసిద్ధమైనటువంటి రాగాలకు గనులై, స్వరస్థానాలై, ఆశ్రయములై, షట్ మధ్యమ గాంధార గ్రామాలనబడే స్వర ఆరోహణ అవరోహణ క్రమాలన్నింటికీ సరిహద్దుగా ఆ 3 ముడతలు కనిపిస్తున్నాయి. ఈ శ్లోకంలో దేవి కంఠసీమలోని మాంగళ్యంలో ఉన్న 3 ముడులు వళిత్రయమని, అదే గాత్రత్రయమని చెప్పబడింది. ఈ విధంగా పరమేశ్వరి సంగీత నిధి అంటున్నారు శంకరుల వారు. ఆమె మెడలో కామేశ్వరుడు కట్టిన మాంగళ్య సూత్రం అలంకరించబడి ఉంటుంది. వివాహమైనటువంటి వారి మెడలో మంగళసూత్రము ఖచ్చితంగా ఉంటుంది. సౌందర్యలహరి శ్లోకంలో 69వ శ్లోకము ఈ విధంగా చెప్తోంది. మీ వివాహ సమయంలో బిగించిన శుభత్రాడులోని తీగల సంఖ్యను సూచించే మీ మెడలోని 3 రేఖలు సరిహద్దుల వలె ప్రకాశిస్తాయి. వివిధ రకాల మధురమైన రాగాల నిధుల పరిధి నిక్షేపాల స్థానాన్ని పరిమితం చేస్తాయి. మాంగళ్య సూత్రాన్ని కట్టడం గురించి వేదాల్లో చర్చించబడలేదు మరియు బహుశా తర్వాతి రోజుల్లో అనుసరించిన ఆచారం కావచ్చు. కామేశ్వరునిచే కట్టబడిన సౌభాగ్యకరమైన మంగళసూత్రంచే ప్రకాశించు మెడగలది అని అర్థం. ఇక్కడ వర్ణన మెడ గురించి అందమైన ఆమె మెడకు మంగళసూత్రం మరింత అందంగా ఉన్నది అని భావం. ఆ తల్లి మంగళసూత్రము ఎంతో విశిష్టమైంది. ఈశ్వరుడిచే కట్టబడింది. శివుడు కామేశ్వరుడు, మన్మధునికి కూడా ప్రభువు. అట్టి పరమేశ్వరుడు కట్టిన మంగళసూత్రం కారణంగా అమ్మవారి మెడ కూడా శోభిస్తూ ఉంది. ఈ శ్లోకంలో దేవి కంఠసీమలోని మాంగళ్యంలో ఉన్న 3 ముడతలు వళిత్రయమని, అదే గాత్రత్రయమని చెప్పుకున్నాం కదా. ఈ విధంగా పరమేశ్వరి సంగీత నిధి అంటున్నారు శంకరులు. అమ్మవారి మంగళసూత్రం ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అది శివుడు హాలాహలం తాగిన సంఘటన. లోకాలను దహించే కాలకూట విషం తాగకండి అని పార్వతీదేవి ప్రాధేయపడితే, నీ మాంగళ్య బలం చాలా గొప్పది, నాకు ఏమీ హాని కలగదు అని అమ్మవారిని ఒప్పించారట పరమేశ్వరుడు. ఆడవారు అమ్మవారి మాంగళ్యానికి నమస్కరించుకుంటే ఎంతో శుభకరం. స్వామివారు కట్టిన తాళితో అమ్మవారి మెడ మరింత అందంగా ఉన్నది అని ఈ పదానికి అర్థం. పరమేశ్వరుడిలో సగభాగమైన తల్లి పరమేశ్వరి ఏమి సూచిస్తుంది? భార్య భర్త జీవితంలో సగం, కష్టంలో సగం, సుఖంలో సగం, బాధ్యతల్లో సగం, బాధల్లో సగం. 2 శరీరాలతో ఒకటే ప్రాణం. ఎవరైతే కుటుంబ విలువలు కాపాడుకుంటూ బాధ్యతగా ఉంటారో అటువంటి ఆడవాళ్లకు ఆ తల్లి సదా రక్షణగా ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. తర్వాతి శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.